వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టటంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతిలో కొలువైన వెంకటాచలపతి ఆలయం ఖ్యాతిగాంచింది. దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి. వాటిల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల ఉండగా, మరొకటి తూర్పు గోదావరికి చెందిన అప్పనపల్లిలో ఉన్నది. విశేషమేంటంటే రెండు ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలోనే ఉండటం. తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు ఈ రెండు ఆలయాలను దర్శిస్తే సకల శుభాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇదివరకు మనం ద్వారకా తిరుమల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాలబాలాజీ దేవాలయం గురించి తెలుసుకుందాం. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి లాగానే బాల తిరుపతి కూడా. దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నానమాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు. భగవంతుడు తనని దర్శించటానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారినే కాదు, చూడాలని ఉన్నా రాలేకపోయిన వారి కోసం కూడా మరింత తాపత్రయపడుతుంటాడు. అవసరమైతే తన భక్తుల గ్రామాలకి తానే తరలిపోతుంటాడు. అలా ఆ శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలివచ్చిన క్షేత్రమే అప్పనపల్లి. మహిమాన్వితమైన ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి సమీపాన గోదావరి తీరాన విలసిల్లుతోంది. ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయటం వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదాభ్యాసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రమిది. స్వామివారికి ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఉంటాయి. ఇక ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావటానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయస్సు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్లలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్టుగా శ్రీనివాసుడు కలలో ఆయనకు చెప్పాడు. దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు. తన కొబ్బరికాయలను దుకాణంలోనే స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించటం మొదలుపెట్టాడు. ఆ చిత్రపటం నేటికి ఆలయంలోని ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. స్వామి ఆదేశం మేరకు ఆ గ్రామంలో ఆలయ నిర్మాణం 1960లో జరిగింది. ఈ ఆలయానికి 1960లో బీజం పడింది. 1960 నుంచి 1980 వరకు ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలోనే సాగింది. పాత ఆలయాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో కొంత స్థలం కొనుగోలు చేసి నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా 1970 మార్చి 18న శంకుస్థాపన చేశారు. 1991 జూలై 4న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూలవిరాట్టును ఉచితంగా అందించింది. ఈ ఆలయంలో పద్మావతి ఆండాల్ తాయార్ గరుడాళ్వార్ విగ్రహాలను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర స్వామి నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటినుంచి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రాకారాలపై ఎటు చూసినా పురాణ సంబంధమూన దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమల దర్శనమిస్తుంటాయి. గర్భాలయంలో స్వామి బాలబాలాజీగా కొలువై ఉంటాడు. ప్రత్యేక మందిరాలలో పద్మావతీదేవి, ఆండాల్ అమ్మవారు పూజలు అందుకుంటుంటారు. అప్పనపల్లి వెంకటేశ్వరుడు అమ్మకన్నా సున్నితమైన మనస్సున్నవాడని, కోరిన వరాలను ఆప్యాయంగా అందిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వివిధ పర్వదినాల్లోనూ జ్యేష్ఠమాసంలో 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు గాను భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ధన్యులవుతుంటారు. ఈ దేవస్థానంలో వసతి సత్రాలు, నిత్యాన్నదానం, కళ్యాణ మండపాలు, యాత్రికులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చారు. కోనసీమలో చాలామంది వివాహాలు ఈ ఆలయంలోనే జరుపుకుంటారు.
అప్పనపల్లి దేవాలయం మూడు వైపులా గోదావరి నదితో, మరోవైపు బంగాళాఖాతం సముద్రంతో చుట్టబడి ఉంటుంది. చుట్టూ అందమైన పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్టు, తాటి చెట్టు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. శ్రీ బాలబాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లిని దర్శించి పునీతులవుతున్నారని యాత్రికుల విశ్వాసం. శ్రీ బాలబాలాజీ ఆలయానికి సమీపంలో పురాతన అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరాలయం, ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత తెలిపే స్తూపంతో ప్రాచుర్యం పొందాయి. గ్రామదేవత కనక మహాలక్ష్మి ఆలయాలు సర్వాంగ సుందరంగా ఆధునీకరించారు. శ్రీ బాలబాలాజీ దర్శనానికి వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాలు సందర్శిస్తుంటారు.